నిరంజన్ రెడ్డి విషయానికి వస్తే నమ్మిన బంటుల్లో మొదటి లైన్లో మీరు ఉంటారు. మీ కోట్ల టర్నోవర్ కానీ మీ కంపెనీకి సంబంధించి మీ రాజకీయ జీవితంలో ఒక మంచి సక్సెస్ కానీ నిరంజన్ రెడ్డి వల్లే సాధ్యమైంది అని వాళ్ళకి ఏం చెప్తారు? అది వనపర్తి ప్రజలకు తెలుసు. నేను చాలా పబ్లిక్ మీటింగ్లలో కూడా నేను ఛాలెంజ్ చేసిన. నిరంజన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు కానీ మినిస్టర్ అయినప్పుడు కానీ నాకు పర్సనల్గా హెల్ప్ చేయలే, నేను అడగలే. ఒక్క పైరవీ చేయలే, ఒక హెల్ప్ అడగలే. నేనే ఆయనకు హెల్ప్ చేసిన. ఎట్లా? ఒకటి పొలిటికల్గా సపోర్ట్ చేసినాం. 2 మండలాలు గన్పూరు పెద్ద మదరి, మిగతా మండలాలు ఎఫెక్టివ్. 2 ఫైనాన్షియల్గా. 3 ఆ 75,000 ఎకరాలకు ఆయకట్టు వస్తేనే నేను నామినేషన్ వేస్తా అన్న దానిలో నా పాత్ర ఎక్కువ ఉంది. సో నేను మొత్తం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నేను సపోర్ట్ చేసినట్టు. ఆయన నాకు పర్సనల్గా నేను ఏం హెల్ప్ చేయలేదు, నేను ఏం అడగలేదు. అట్లా వాళ్ళు అట్లా చెప్పుకుంటూ వాళ్ళ కర్మ మనం. మీకు రఘునందన్ క్లోజ్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ రాజకీయ జీవితంలో. మీకోసమే రఘునందన్ నిరంజన్ రెడ్డి అక్రమాల గురించి మాట్లాడిండ్రు అని కామెంట్, నిజమేనా? మీ ఫ్రెండ్షిప్ కోసమే? రఘునందన్ గారు నాకు ఫ్రెండ్, చాలా 20-24 ఏళ్ళ నుంచి ఫ్రెండ్. జనరల్గా ఆయన ఈ మిగతా విషయాల్లో కూడా ఆయన కూడా అదే టైంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని రోజుల ముందు బయటకు వచ్చినాడు, కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు, మళ్ళీ బీజేపీలోకి పోయినాడు. జనరల్గా ఆయన అన్నిటి మీద మాట్లాడిండు. అదే టైంలో మేము కూడా పోరాటం చేస్తున్నాం. ఆయన ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నాడు. మీకు రఘునందన్కి ఎన్నేళ్ల పరిచయము, మీకు నిరంజన్ రెడ్డి గారికి ఎన్నేళ్ల పరిచయం? రఘునందన్ గారికి నాకు ఆల్మోస్ట్ 23-24 ఇయర్స్ అయింది. నిరంజన్ రెడ్డి గారు నేను జైన్ అయ్యే వరకు, జైన్ అయినాకనే పరిచయం. 2014 ఆయన ఓడిపోయిండు. 2015 ఏప్రిల్ నుంచి నేను జైన్ అయినప్పటి నుంచే పరిచయం. వనపర్తి కాన్స్టిట్యున్సీ కానీ అంత నాకు డైరెక్ట్ పరిచయాలు లేవు. అంటే అంటాం కానీ ఎక్కువ పరిచయాలు లేవు. ఓట్ల తేడాతో గెలవటం విషయానికి వస్తే మీరు నిరంజన్ రెడ్డిని బీట్ చేయలేదు. ఎట్లా? 25,000 ఓట్ల మెజారిటీతో మీరు గెలిచిండ్రు. ఆ లాజిక్ మీరు అన్నది కరెక్ట్. ఉమ్మడి మామనార్ జిల్లాలో మొన్న జరిగిన 2023 ఎలక్షన్స్లో ముగ్గురికి 1,00,000 దాటినాయి. అవును. ఒకటి 1,11,000 అచ్చంపేట ఎమ్మెల్యే గారికి వచ్చినాయి, 1,09,000 చిల్లర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొడంగల్ వచ్చినాయి, 1,07,250 నాకు వచ్చినాయి లాజికల్గా. ఓకే. సో 25,430 మెజార్టీతో నేను గెలిచిన. వినండి, అంతకుముందు నిరంజన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఆయనకు వచ్చింది 1,04,000. ఓకే, టోటల్ ఓట్ల వల్ల. సో అప్పుడు కాంగ్రెస్కి వచ్చింది తక్కువ కాబట్టి ఆయన 51,000 గెలిచిండు. 51,000 గెలిచిండు. సో నెంబర్ 1. నెంబర్ 2, మొన్న నేను చెప్పే 107,250 ఓట్లు ఏదైతే ఉందో టోటల్ పోలింగ్ డివైడ్ చేస్తే 50.25. సో 50% ఏమో పబ్లిక్ నన్ను ఆశీర్వదించి ఓట్లు వేసిండ్రు. ఆయనకంటే నాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి లాజికల్లీ. నెంబర్ 1. నెంబర్ 2 లాజిక్, ఆయన 2018లో 51,185 సంథింగ్ ఓట్లతోనే గెలిచి, ఆ 51 క్రాస్ చేస్తూ 51-25 ఎంత అవుతుంది? 76,000 ఓట్లతోనే గెలిచినట్టు నేను అట్లా ఆలోచన చేస్తాను. కాంట్రాక్టర్ లెక్కలు బాగా వేస్తారు. సో అది ఇప్పుడు మళ్ళీసారి రుజువైంది. లెక్కలు కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. అది రికార్డెడ్ కదా. నేనేమైనా అబద్ధం చెప్తున్నా? ఓట్లు ఎన్ని పడ్డా అదే చెప్తున్నాం. ఆయన కొన్ని వేదికల మీద పెంపేర్లు అనుకుంటా, కొన్ని వనపర్తిలో ఒకసారి ఆఫ్టర్ ఆల్ ఎంపీటీసీ గాడు అన్నాడు. సో దాని మీద నేను వారం రోజులు మాట్లాడినా. నేను ఆయన మీద చాలా ఆరోపణలు చేసిన. ఒక్కదానికి కూడా ఓ రోజు ప్రెస్ మీట్ పెట్టి రఘునందన్ గారు పెట్టినాక, నేను పెట్టినాక హైదరాబాద్లో విలేకరులందరూ ఏసీ బస్సు తీసుకొని గద్వాలకు తీసుకెళ్తా, ఫామ్ హౌస్ తీసుకెళ్తా, కృష్ణానది ఒడ్డుకు తీసుకెళ్తా. ఇప్పటివరకు ఇంకా ఏసీ బస్సులు దొరకనట్లున్నాయి ఆయనకు. సో నేను అన్నిటి మీద నేను రెడీగా ఉన్నా. ఎంపీటీసీ గాడని, అదని, టిప్పరు డ్రైవర్ అని, బర్రెల పాలు పిండిండని. సో నేను చెప్పిన చెప్పినా నేను దొంగతనం చేయలేదు, కబ్జాలు చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అండ్ లెటర్లు ఇస్తే లంచాలు తీసుకోలేదు, పోస్టింగ్ ఇస్తే లంచాలు తీసుకోలేదు. నేను చెప్పిన ఎస్ మేము టిప్పర్ కొన్నాం, మరి డ్రైవర్లు ఉన్నారు సార్, నడిపినంటే కూడా డ్రైవర్ ఒప్పుకుంటున్నా చెప్పిన. వ్యవసాయం చేసిన ఒప్పుకుంటున్నా, పార్లమెంట్ ఒప్పుకున్నా, దాంట్లో తప్పు లేదు కదా. అగ్రికల్చర్ కుటుంబం తప్ప లేదు, కబ్జాలు చేస్తే. నేను ఇవన్నీ చేసి నాకు కంపెనీ ఉంది, యావరేజ్ 100-150 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, నేను సంపాదించిన, నేను రైట్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను చెప్పిన. నీవు 2014 ఎమ్మెల్యే ఎలక్షన్ లేకుండా ముందు వనపర్తి ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్ ఎక్కి హైదరాబాద్ వస్తుంటివి. మరి నీవు ఎట్లా సంపాదించినావు? ఇన్ని ప్రాపర్టీస్ ఎట్లా వచ్చినాయి? న్యూజిలాండ్ ఎట్లా వచ్చినాయి? ఆస్ట్రేలియా ఎట్లా వచ్చినాయి? సింగపూర్లో ఎట్లా వచ్చినాయి? మలేషియాలో ఎట్లా వచ్చినాయి? వనపర్తిలో 16 ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్ 116 ఎకరాలు ఎట్లా అయింది?
ఆ కృష్ణానది ఎట్లా కబ్జా చేసినావు, వెల్టూరు దగ్గర ల్యాండ్ ఎట్లా కొట్టేసినావు, అన్నిటి మీద మేము అడుగుతూనే ఉన్నాం కదా. మేము నిజాయితీ సంపాదించినాం, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాం. సో నేను చెప్పేదానికి లెక్కలు ఉంది, ట్యాక్స్లు కట్టినాం. మరి నీవు ఎట్లా సంపాదించు? ఫ్రీ కరెంట్ మీకు చెప్తే ఇంకా ఆశ్చర్యం. మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ బొక్క పెట్టి వాటర్ తీసుకున్నాడు. ఎలక్ట్రిసిటీ కరెంటు, అగ్రికల్చర్, డొమెస్టిక్ లైన్ వస్తుంది. ఆయన కమర్షియల్ లైన్ పెట్టుకున్నాడు. సో 24 hours ఉంటుంది. బిల్లు మాత్రం డొమెస్టిక్ పే చేస్తారు. సో ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన కొన్న కొత్తపేట ఫామ్ హౌస్ కానీ, ఆడ ఉండవల్లి దగ్గర కృష్ణాడ దగ్గర ఉన్న ఫామ్ హౌస్ కానీ, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు. మీరు వేరే ఇంటర్వ్యూ చూడండి, రఘునందన్ గారు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడు, మన దత్తపుత్రుడు నా ఇంట్లో వంట మనిషి కానీ నా దత్తపుత్రుడు అని చెప్పండి. వెరీ గుడ్. ఎస్టీ అబ్బాయిని దత్తపుత్రుడు తీసుకున్నాడు, అప్రిషియేట్ చేద్దాం. ఆయన పేరు మీద ల్యాండ్లు కొంటాడు. ఆయన అగ్రికల్చర్ ప్లస్ హార్టికల్చర్ ప్లస్ వ్యవసాయ శాఖ మంత్రి. ఏం చేసిండు తెలుసా? 90% సబ్సిడీ వస్తుంది స్ప్రింక్లర్స్ మీద, పైప్స్ మీద, మోటార్స్ మీద, అగ్రికల్చర్ రిలేటెడ్ 90% సబ్సిడీ. ఎస్. అవన్నీ అబ్బాయి పేరు మీద తీసుకొని గవర్నమెంట్ డబ్బులు ఎంజాయ్ చేసి మళ్ళీ తర్వాత ఆయన బిడ్డల పేరు మీద మార్చిండు. నథింగ్ బట్ బినామీగా యూజ్ చేసుకొని. దానికి ఆన్సర్ చెప్పమనండి. సో ఇంక చాలా ఉన్నాయి ఆయన గురించి మాట్లాడితే. ఇప్పుడు మిమ్మల్ని అయితే జూనియర్ మల్లారెడ్డి అని వచ్చి అయితే మిమ్మల్ని మీరు వ్యవసాయం చేసిందా అంటున్నారు, మల్లారెడ్డి గారితో నేనేం పోల్చుకోను, కానీ నన్ను నేనే పోల్చుకుంటా. ఆయనతో నాకు పర్సనల్ ఆయన పేపర్లు చూసుడే చేసినవన్నీ ఒప్పుకున్నారు. నన్ను నేనే చేసుకుంటున్నాం. వేదికల మీద, అన్ని వేదికల మీద చెప్పిన, ఛాలెంజ్ చేసి వనపర్తి ప్రజలకు చెప్పిన 2-3 విషయాలు. ఒక పెబ్బేరి సంత కానీ, వనపర్తి దేవాలయం గ్రూప్ ఆఫ్ టెంపుల్ ల్యాండ్స్ కానీ, ఇంకా కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన కబ్జాలైన ల్యాండ్ కానీ, అలా 200 సర్వే నెంబర్ కలెక్టరేట్లో ఉన్నాయి కానీ, ఇవన్నీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తా. వాటన్నిటికీ వనపర్తి నియోజకవర్గానికి పెద్దపాలేరులాగా పనిచేస్తానని చెప్పిన. మీ ఇంట్లో పెద్ద కొడుకులాగా పనిచేస్తున్నా. ఇప్పటివరకు నేను 20 years నుంచి పాలిటిక్స్లో ఉన్నా. ఈ చేయికి లంచం తీసుకునే అలవాటు లేదని చెప్పిన. ఇన్ కేస్ తీసుకుంటే నన్ను ఎప్పుడైనా రాజకీయ పిలిచాను, నేను వస్తే రాయితీని కొట్టమని చెప్పిన. వనపర్తి ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నమ్మిరు. కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద నన్ను గెలిపించారు. సేమ్ అదే యాటిట్యూడ్లో, అదే సిస్టంలో 5 సంవత్సరాలు నేను పనిచేస్తాను. వాళ్ళు నన్ను కాపాడుకుంటారా? వాళ్ళు ఏం చేస్తారా? ప్రజలు పెద్ద జీతగానిగా పనిచేస్తారు. మీరు ఫస్ట్ నుంచే చెప్తున్నారు, మీ ప్రచార కార్యక్రమాల్లో కూడా పదే చెప్పిన మాట అది. మీరు గెలిచి మొన్న పెబ్బేర్ మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం కూడా పెబ్బేర్ మీటింగ్లో చెప్పిన. సేమ్ అదే స్టాండ్ మీద ఉన్న నేను వనపర్తి నియోజకవర్గానికి పెద్ద జీతగారిలాగా పనిచేస్తానని చెప్పిన. అట్లే చేస్తాను. ఇక ముందు మీరు చేయాలనుకుంటున్నావు ఏంటి సార్ ఈ రిమైనింగ్ డేస్లో? ఇప్పటివరకు చేసిన ఏంటి తెలుసుకోవాలని? ఇప్పటి వరకు వనపర్తి నియోజకవర్గంలో ఆ పెండింగ్ ఉన్న ఇరిగేటెడ్ ల్యాండ్కి సంబంధించిన మొత్తం ఐడెంటిఫై చేసినాం. నాకు ఆల్మోస్ట్ ఐడియా ఉంది, మొత్తం ఐడియా ఉంది. ఇంకొక 45-50 వేల ఎకరాలకు ఆయకట్టు చేయాల్సి. దానిలో బుద్ధారం రైట్ కెనాల్కి సంబంధించి కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. నిన్ననే ఇరిగేషన్ మంత్రి గారికి అంతకుముందు రివ్యూ అయిన దానిలో బ్యాలెన్స్ వర్క్ ఇచ్చినాం. గన్పూర్లో కొంచెం పెండింగ్ ఉంది, గోపాల్పేటలో కొంచెం పెండింగ్ ఉంది. సో పెద్ద మందిలో కొంచెం కొన్ని మినీ లిఫ్ట్లు అవసరం ఉంది, వాటర్ రిలేటెడ్. ఇవన్నిటితో పాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో సెకండ్ క్రాప్కి వచ్చేసరికి వాటర్ ప్రాబ్లం అవుతుంది. సో పాలమూరు రంగారెడ్డిలో పైన నార్లాపూర్తో పాటు ఇంకొకటి ఏదుల రిజర్వాయర్ అని ఉంటుంది. ఏదుల రిజర్వాయర్లో ఆ 6.8 TMC వాటర్ స్టోరేజ్ అవుతుంది. అక్కడ నుంచి ఒకటి లింక్ కెనాల్ తీసుకొచ్చి వనపర్తి నియోజకవర్గానికి పెడితే ఆ సెకండ్ క్రాప్కు March-April వాటర్ ఇబ్బంది కాకుండా అదొక లింక్ కెనాల్ ప్రపోజ్ చేసినాం. సీఎం గారిని రిక్వెస్ట్ చేసినాం, అదొకటి చేస్తున్నాం.